హలో మై డియర్ టెక్నోక్రాట్స్, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఏపీ ఈసెట్ 2025 9 రోజుల్లో సరిగ్గా 10వ రోజు మీరు ఎగ్జామ్ రాస్తారు ఈ రోజు నుంచి. అదేవిధంగా టీజీ ఈసెట్ 2025 సరిగ్గా 15 రోజుల సమయం ఉంది, 16వ రోజు ఎగ్జామ్ రాస్తారు. సో ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అదేవిధంగా పేపర్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఏపీ ఈసెట్ వచ్చేసి జేఎన్టీ అనంతపూర్, అదేవిధంగా మన తెలంగాణ ఈసెట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తూ ఉంది. మరి ఏపీ ఈసెట్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పేపర్ ప్యాటర్న్ అంటే పేపర్ ఈజీగా ఉంటుందా లేక కష్టంగా ఉంటుందా అంటే నా 22 సంవత్సరాల జర్నీ సాయి మేధాతో నాకున్న అనుభవం, నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన దాంట్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నా. మొదటగా ఏపీ ఈసెట్ విషయానికి వస్తే జేఎన్టీ అనంతపూర్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇంతకుముందు జేఎన్టీ అనంతపూర్ కంటే ముందుగా జేఎన్టీ కాకినాడ కండక్ట్ చేసేది. జేఎన్టీ కాకినాడ అయినా సరే, జేఎన్టీ అనంతపూర్ అయినా సరే ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. కన్ఫ్యూజన్ అయితే లేదు, ఉండదు 100%. మరి టీజీ ఈసెట్ 2025 విషయానికి వస్తే ఇంతకుముందు జేఎన్టీ హైదరాబాద్ కండక్ట్ చేసేది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జేఎన్టీ కాకినాడ, తర్వాత జేఎన్టీ హైదరాబాద్, దాని తర్వాత ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, కరోనా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ. సో జేఎన్టీ హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసిన పేపర్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా క్వశ్చన్ ఫ్రేమింగ్లో కావచ్చు, అంటే ప్రీవియస్ ఇయర్ ఏదో ఒక బిట్స్ దాన్ని బేస్ చేసుకొని కాకుండా ఓన్గా ప్రిపేర్ చేయడము, ఒక ప్యాటర్న్ డిఫరెంట్గా ఇవ్వడము అదైతే జరుగుతూ ఉంది. కాబట్టి ఇదొకటి గమనించుకోండి. అంటే సార్ దీనివల్ల ఏంటి సార్ మనకి అంటే ఒక దాని గురించి మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ముందే తెలిసి ఉంటే మైండ్ సెట్, ఒక ప్రాపర్ మైండ్ సెట్తో మనం వెళ్ళొచ్చు. ప్రాపర్ మైండ్ సెట్తో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ ఈసెట్ అయితే స్టాండర్డ్ అంతే, నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఎగ్జామ్ ఉండబోతుంది 2025 ఏపీ ఈసెట్ దూసుకోపో. మరి తెలంగాణ విషయానికి వస్తే డిఫరెంట్ బ్రాంచెస్కి ఒక్కొక్క విధంగా ఉంది. ఆ ఏపీ మాదిరిగా కాకుండా డిఫరెంట్ బ్రాంచెస్కి ఒక్క విధంగా ఉంటుంది అలాగే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ బ్రాంచ్ విషయానికి వస్తే, సివిల్ పేపర్ విషయానికి వస్తే తెలంగాణ ఈసెట్ 100% లాస్ట్ ఇయర్ పేపర్ చాలా ఈజీగా ఉంది, స్టాండర్డ్గా ఉంది, అలాగే ఉండిపోతుంది, స్టాండర్డ్ అంతే. మెకానికల్ విషయానికి వస్తే కూడా పేపర్ ఆల్మోస్ట్ ఇంకా స్టాండర్డ్ అంతే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ విషయానికి వస్తే కొద్దిగా లాస్ట్ 2 years కంపేర్ చేసుకుంటే కొద్దిగా పేపర్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడిగా ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా అలాగే అడిగే అవకాశం ఉంది. అయితే ఈ 3 బ్రాంచ్ల ముందు ఎందుకు చెప్పానంటే సీట్ల విషయానికి వస్తే ఎలక్ట్రికల్ చాలా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ పేపర్ కొద్దిగా కాంపిటేటివ్ అంటే కొద్దిగా కష్టంగా ఇచ్చే అవకాశం ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ 2024 ఈసెట్లో 1000 లోపు ఇంటిగ్రేట్ ర్యాంక్ కేవలం 30-40 మంది మాత్రమే 1000 లోపు ఉంది. నేను దాని విషయాన్ని చూసి చెప్తున్నాను. నెక్స్ట్ సివిల్ మెకానికల్ 100 మంది దాకా ఉంది. సివిల్ మెకానికల్ సీట్లు మిగిలిపోకూడదనే ఉద్దేశంతో ఈ పేపర్ స్టాండర్డ్గా ఉండే అవకాశం ఉంది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారు అనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. దీనిలో వేరియేషన్ ఉండొచ్చు. మరి ఈసీఈ విషయానికి వస్తే ఈసీఈ పేపర్ మాత్రం లాస్ట్ ఇయర్ ఎలా ఉందో, అటుపోయిన లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ ఇయర్ కూడా 100% అలాగే ఉంటుంది. టైం టేకింగ్ క్వశ్చన్స్ 100% ఉంటాయి. మీ యొక్క టైంని కిల్ చేసే విధంగా పేపర్ ఉంటుంది. మెకానికల్ సివిల్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే న్యూమరికల్స్ కూడా చాలా తక్కువ. ఎలక్ట్రికల్ పేపర్ చెప్పాను కదా, తక్కువ సీట్లునే, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కంపల్సరీగా పేపర్ డిఫరెంట్గా ఇచ్చే విధంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసీ మాత్రం మీ టైంని కిల్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది 100%. నా అనాలిసిస్ ప్రకారం ఈసీ పేపర్ టైం కిల్లింగ్ ఫ్యాక్టర్. అంటే నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఒకటయ్యా, పేపర్ ఈజీగా వచ్చింది, జాగ్రత్తగా ఉండు, తప్పులు చేయకుండా చూసుకో, ఎందుకంటే పేపర్ ఈజీగా వచ్చిన 22 సంవత్సరాలు చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. పేపర్ ఈజీగా వచ్చింది కానీ ర్యాంక్ రాలేదు బయటకు వచ్చినాక చాలా మందికి. ఎందుకంటే పేపర్ ఈజీగా వచ్చింది కానీ చదవలేదు కదా, ఆన్సర్ చేయడు, తెలిసి తప్పులు చేస్తూ ఉంటాడు. ఒకటే విషయం చెప్తున్నా, ఎవరైనా సరే ఏ బ్రాంచ్ అయినా సరే పేపర్ ఈజీగా వస్తే చాలా జాగ్రత్తగా ఉండు, తెలిసి తప్పులు చేయకుండా చూసుకో.
ఒకటికి 2 సార్లు రివైజ్ చేసుకో, పెట్టినవి కరెక్ట్గా పెట్టామా లేదా. పేపర్ కష్టంగా వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాళ్ళకు టైం కిల్లింగ్ ఫ్యాక్టర్ వేసేసుకొని ఇచ్చాడు అనుకో. పేపర్ కష్టంగా వచ్చినప్పుడు అసలు భయపడకు, ఎందుకంటే నేను దాదాపుగా 3 సంవత్సరాలు డిప్లొమాలో మొత్తం ఏవైతే సబ్జెక్ట్ చదువుకున్నా అవే సబ్జెక్టులు ఈ సెట్లో ఉన్నాయి. సంవత్సరం పాటుగా కోచింగ్ తీసుకొని సంవత్సరం పాటుగా ప్రిపేర్ అయి ఉన్నాను. గత 2-3 నెలల్లో భయంకరంగా ఎగ్జామ్స్ కూడా రాస్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా పేపర్ కష్టంగా వచ్చింది, అయినప్పటికీ కూడా టైం టేకింగ్ ఉందంటే భయపడకు. నీకు ఎంత టైం పడుతుందో పక్కవానికి అదే టైం పడుతుంది. దీన్ని మైండ్లో పెట్టుకో అంతే. ఒకటే, పేపర్ కష్టంగా వస్తే నేను భయపడకూడదు. నువ్వు భయపడిన మరో క్షణం నువ్వు తెలిసిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి భయపడతా ఉంటావు, కరెక్టా కాదా అని భయపడతా ఉంటావు. దీన్ని ఒక్క విషయం చెప్పడానికి మీకు వీడియో తీస్తా ఉన్నా. పేపర్ ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా, నేనైతే పేపర్ తయారు చేస్తలేను, కానీ మీకు ఒక ధైర్యం ఇవ్వడానికి ఒకటే ఒక మాట చెప్తున్నా. పేపర్ ఈజీగా వస్తే జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. తెలిసి తప్పులు చేసే క్వశ్చన్లు చాలా ఉంటాయి, వాటిని చేయకుండా చూసుకో. పేపర్ కష్టంగా వచ్చిందంటే నేను ఇంత కష్టపడి వెళ్ళాను, నాకే కష్టం అంటే పక్కవాడు కూడా అంతే కష్టం ఉంటుంది. ఈ మైండ్ సెట్తో ఉండు. ఈ 15 రోజులు నీ ప్రిపరేషన్ అలాగే చెయ్యి. కష్టమైన క్వశ్చన్లని 1-2 సార్లు చెయ్యి. టైం తగ్గించుకోవడానికి ప్రయత్నించు. మాక్ ఎగ్జామ్స్ అన్నీ రాయి. ఇక్కడ మాక్ ఎగ్జామ్స్ ఏపీ ఈసెట్ వాళ్ళకి 5 ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నాం. 27th, 29th, 1st, 3rd, సారీ ఏపీ ఈసెట్ 27th, 29th, 1st, 3rd, 5th 4 మాక్ ఎగ్జామ్స్, ఒక ప్రీ ఈసెట్. ఇది ఏపీ వాళ్ళకి. అదేవిధంగా తెలంగాణ ఈసెట్ వాళ్ళకి 27, 29th, 1st, 3rd, 5, 7, 8, 9, నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్ 10th. 9 మాక్ ఎగ్జామ్స్. ఈ మాక్ ఎగ్జామ్స్లో నీ ప్రాక్టీస్, ఈ ప్రాక్టీసే డిసైడ్ చేస్తుంది మీ ర్యాంక్ని. ఈ ప్రాక్టీసే నువ్వు ఒక్కొక్క ఎగ్జామ్ ఇదే ఫైనల్ ఎగ్జామ్, ఇదే పీజీ ఈసెట్ 2025 అనుకొని నువ్వు కనుక రాస్తే ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు ఇక్కడ హాస్టల్లో కూర్చొని ఎంత సీరియస్గా రాసావో ఆ సీరియస్గా రాసింది నీకు అక్కడ ఫైనల్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. నువ్వు ఫైనల్ ఎగ్జామినేషన్ సెంటర్లో నువ్వు హాస్టల్లో నీ సొంత ఏరియాలో కూర్చొని రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అలా నువ్వు ఈ 9 మాక్ ఎగ్జామ్స్, ఈ మాక్ ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నాం, ఆఫ్లైన్లో లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈవినింగ్ మీకు ఇచ్చిన టైం ప్రకారం మార్నింగ్ లోపల లాగిన్ అవ్వండి. వన్స్ మళ్ళీ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడొద్దండి. పేపర్లు కూడా లాస్ట్ మినిట్ రివిజన్ ఫైల్ లాస్ట్ మినిట్ రివిజన్లో పెడతామని రాయకుండా ఉండొద్దండి. నేనైతే కొన్ని పేపర్లు పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే కొంతమంది రాస్తలేరు, తర్వాత పెడతాం కాదు చూసుకుంటారు అనుకుంటా. ఈసారి అయితే పెట్టాను. నేను చూస్తా లాస్ట్కి ఎప్పుడు పెడతానో పెడతా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఎగ్జామ్ రాయి. ఎగ్జామ్ రాస్తే ఈ పేపర్ ఉంటుంది, దాన్ని రాసుకోవచ్చు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఎగ్జామ్ నీకు ఫైనల్ ఎగ్జామ్ అనుకొని, ఈ మాక్ ఎగ్జామ్ అనుకొని నువ్వు ప్రతి ఎగ్జామ్లో ఒక ఎక్స్పీరియన్స్ నువ్వు పొందగలిగితే. ఏం ఎక్స్పీరియన్స్? పేపర్ కష్టంగా వచ్చినప్పుడు టైం మేనేజ్మెంట్, పేపర్ ఈజీగా వచ్చినప్పుడు తప్పులు చేయకుండా ఉండడం, స్టాండర్డ్ బిట్లనంతా షార్ట్ నోట్స్ రాసుకోవడం, ప్రతి మాక్ ఎగ్జామ్ పేపర్ షార్ట్ నోట్స్ రాసుకోవడం, ప్రతి మాక్ ఎగ్జామ్లో డిఫికల్టీ క్వశ్చన్స్ అంతా షార్ట్ నోట్స్ రాసుకోవడం, ప్రతి ఎగ్జామ్ పేపర్లో నాకు ఈ సెట్ వరకు ఇవి గుర్తుంటాయి అనుకుంటే అవి కాకుండా గుర్తుండవి సతాయించే క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ని ఒక షార్ట్ నోట్స్ కింద రాసుకోవడం. ఈ అనుభవాన్ని నువ్వు పొందగలిగితే ప్రతి ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామినేషన్లో నువ్వు చాలా ప్రశాంతంగా నీకిచ్చిన 3 గంటల్లో నువ్వు 100% నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. లేదు ఇక్కడ 1.5 hour 2 hours రాసి పడేస్తే మాత్రం అక్కడ నీకు 3 గంటలు అయితే సరిపోదు. అది గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇది ఈ 22 సంవత్సరాలుగా చూసిందే మీకు చెప్తున్నా. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, ఇక్కడ ఏదో థంబ్నెయిల్ చూసుకొని ఏదో నేను చెప్పాలని కాదు, ఒకసారి మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి 1-2 మాటలు చెప్పాను కదా. పేపర్ ఈజీగా వస్తే జాగ్రత్తగా ఉండాలి, పేపర్ కష్టంగా వస్తే భయపడకూడదు. ఆ అనుభవాన్ని ఎక్కడ పొందాలి? ఇక్కడ మాక్ ఎగ్జామ్స్లో పొందాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వాడుకోవాలి? ఫైనల్ ఎగ్జామ్లో వాడుకోవాలి. ఈ విషయాన్ని తెలియజేయడానికి. కానీ పేపర్ విషయానికి వస్తే ఏపీ పేపర్ స్టాండర్డ్గా ఉండబోతుంది, ఉంటుంది 100%. మరి తెలంగాణ విషయానికి వస్తే చెప్పాను కదా, సివిల్ మెకానికల్ భయపడొద్దండి. మంచిగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకున్న ఆల్మోస్ట్ అవే క్వశ్చన్స్ అదే మోడల్ రిపీట్ అవుతాయి. మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈసీ వాళ్ళు మాత్రం 100% మీరు గుర్తుపెట్టుకోండి, మీ క్వశ్చన్ మీ టైంని కిల్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ ఉండే అవకాశం ఉంది. సిఎస్సి వాళ్ళకి కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సిఎస్సి అంటే సిఎస్సి ఫ్యామిలీ సీట్స్ ఉంటాయి కదా,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అని ఇట్లా ఉంటాయి కదా డిఫరెంట్ కోర్స్, సిసిసిబి అని, నెట్వర్కింగ్. కాబట్టి సీట్లు చాలా ఉంటాయి. ఒక్కొక్క కాలేజీలో సిఎస్సి 2 సెక్షన్లు, 4 సెక్షన్లు, కొన్ని కాలేజీలో 25 సెక్షన్లు ఉంటాయి. కాబట్టి సెక్షన్కి 6 సీట్లు వేసుకున్నా కూడా చాలా సీట్లు ఉంటాయి. కాబట్టి ఈ పేపర్ కూడా స్టాండర్డ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇంజనీరింగ్ పేపర్ ఎంపీసీ అయితే కామన్ టు ఆల్ బ్రాంచెస్. ఎంపీసీ అసలు భయపడాల్సిన పని లేదు. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఏవైతే పేపర్లు మీరు కండక్ట్ చేస్తారో అవే బిట్స్ వస్తాయి, అవే మోడల్లో వస్తాయి. వస్తే మాత్రం, రాకపోతే తిట్టుకోండి, నన్ను ఇబ్బంది లేదు. కానీ వస్తే మాత్రం నువ్వు ఆన్సర్ చేసే విధంగా ఉండు. రాకపోతే తిట్టుకో, నో ప్రాబ్లం, నేనేం బాధపడను. నేనున్నది మీ కొరకే అని ప్రయత్నించి, మీ కొరకే మేమంతా ఇంత కష్టపడతా ఉన్నాం. కానీ వస్తే మాత్రం నువ్వు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.